సీడ్ బాంబ్ కథనానికి వైద్యారోగ్య శాఖ స్పందించింది. మొక్కజొన్న తిని పక్షవాతానికి గురైన సమ్మయ్య, రాజమ్మ, గౌరయ్యల బ్లడ్ శాంపిల్స్ ని వైద్య బృందం సేకరించింది. బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. వెంకటాపురం మండలంలో వాజేడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుకర్, ములుగు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ పర్యటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మొక్కజొన్న తినడం వల్ల పక్షవాతానికి గురైనట్లుగా తెలుస్తోంది. అటు సమ్మయ్య, రాజమ్మ, అదేవిధంగా గౌరయ్య, అసలు ఏం జరిగింది? మొక్కజొన్న తినడం వల్ల పక్షవాతానికి రావడం కారణాలేంటి? రేఖ, గత 10 రోజుల నుంచి కూడా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని విత్తన సంస్థలు మొక్కజొన్న సీడ్స్ డెవలప్మెంట్ కేంద్రంగా దాదాపు 3000 ఎకరాల పైగా మొక్కజొన్న సాగు చేపించి, అయితే ఆ సాగు చేసిన మొక్కజొన్న కంకులను తిన్న కొంతమంది అనారోగ్యాన్ని బారిన పాలడం, దాంతో ముగ్గురు పూర్తిగా పక్షవాతానికి గురై వంచానికే పరిమితమైన పరిస్థితిని బిగ్ టీవీ సీడ్ బాంబ్ పేరుతో కూడా కథనాలు ప్రసారం చేసింది. దాంతో పాటుగా అక్కడ విత్తనోత్పత్తి కేంద్రంగా ఏజెన్సీ ఆదివాసీ రైతులు మోసం చేస్తున్న కథనం ప్రసారం చేయడంతోనే ఓవైపు అటు జిల్లా వైద్యాధికారులు కూడా స్పందించారు. దీంతో పాటుగా రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నుంచి కూడా జిల్లా స్థాయికి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి అనారోగ్యానికి కారణాలు గల తెలుసుకొని పూర్తి స్థాయి ల్యాబ్ రిపోర్ట్ సేకరించి రిపోర్ట్ పంపాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజున వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి గ్రామం లోపల ములుగు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ తో పాటు వాజేడు మెడికల్ ఆఫీసర్ మధుకర్ ఇద్దరు తమ అసిస్టెంట్లతో కలిసి చిరుతపల్లి గ్రామంలో సందర్శించారు. అక్కడ పక్షవాతానికి గురైనటువంటి నాగుల సమ్మయ్య, కత్తులపు రాజమ్మ, కత్తులపు గౌరయ్య, సో ముగ్గురు బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. ఆ శాంపిల్స్ ని కూడా ల్యాబ్ కు తరలించారు. అయితే వీళ్ళకి సంబంధించి పక్షవాతానికి గల కారణాలు, వాళ్ళకి ఇతర ఏదైనా రోగాలు ఉన్నాయా, అదేవిధంగా కెమికల్స్ ఏమన్నా విషపూరిత పదార్థాలు వాళ్ళ బ్లడ్ లో ఉన్నాయనేది కూడా పూర్తిగా ఆ శాంపిల్స్ ను టెస్ట్ రన్ చేస్తే తెలుస్తుంది. సో దాన్ని బట్టి మొక్కజొన్నే ప్రధానంగా పక్షవాతానికి కారణమైందా అనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 100ల సంఖ్యలో ఉన్నటువంటి ఆదివాసీ రైతులు ఈ మొక్కజొన్న ఏదైతే ఎంఎన్సీ కంపెనీలు ఇస్తున్నటువంటి సింజెంటా, మోన్సెంటా, సిపి లాంటి కంపెనీలు ఇచ్చిన విత్తనాలు సాగు చేసిన వాళ్ళు ఆ మొక్కజొన్నను టేస్ట్ చేసిన తర్వాతే కొంత ఆరోగ్యం గురైనట్లు కూడా ప్రస్తుతం వాళ్ళు ఆరోపించడం, వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ కి సంబంధించిన రిపోర్ట్స్ ను కూడా చూపిస్తూ మనం కథనాలు ఇచ్చాం. సో దానికైతే ప్రస్తుతం ఓవైపు రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి అటు నష్టపరిహారం కోసం ఓవైపు ప్రయత్నం చేస్తుండగానే వాళ్ళ హెల్త్ కండిషన్ కు సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజున స్పందించడం, వెంటనే శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. ఇక ఈ శాంపిల్స్ మరో 3 రోజుల లోపల బ్లడ్ శాంపిల్స్ సంబంధించి పూర్తి డయాగ్నోసిస్ జరిపే అవకాశం ఉంది. దానిలో కనుక కెమికల్స్ కానీ విషపూరిత పదార్థాలు ఉన్నట్లయితే ఏదైతే మొక్కజొన్న సాగు చేసినప్పుడు వాడినటువంటి కెమికల్స్ కనుక అందులో ఉన్నట్లయితే మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి ఆ ఉన్నత స్థాయి అధికారులకు రిపోర్ట్ పంపించే అవకాశం, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకునే అవకాశం. మొత్తానికి బిగ్ టీవీ ప్రసారాలు ఈ రోజున ఓ వైపు వైద్యారోగ్య శాఖను, అదే విధంగా వ్యవసాయ శాఖను కదిలించడము, ఏజెన్సీ రైతులను పర్యటించి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ సేకరించడంతో కూడా ఆదివాసీ రైతులైతే కొంత హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.